హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి ఒక శుభవార్త అయితే అందించడం జరిగింది. మరి ఈ శుభవార్త అనేది తెలుసుకోవాలంటే వీడియో అనేది ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది మనకు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కానీ యూట్యూబ్లో మనకు సెట్టింగ్స్కి సంబంధించి అయితే కూడా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోలేదు. దానివల్ల మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ అయితే తక్కువ ఉన్నాయి. సో కంపల్సరీగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు యూట్యూబ్కి సంబంధించి నోటిఫికేషన్ రావాలంటే మీరు మీ ఫోన్లో అంటే మీ మొబైల్లోనే సెట్టింగ్స్లోనే ఆన్ అయితే అంటే యూట్యూబ్కి సంబంధించి యాప్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకు మహిళలకు సంబంధించి ఒక శుభవార్త అయితే అందించడం అయితే జరిగిందండి. అదేంటి అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ఎండ్ వరకు అయితే చూడండి కంపల్సరిగా. సో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్కరికి 1500 రూపాయలకు సంబంధించి దరఖాస్తు అయితే కూడా ఏ విధంగా చేసుకోవాలని అయితే చెప్తున్నారని, ఆడబిడ్డ నిధి యోజన అనే దాని స్కీమ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రాబోయే చొరవ నెలవారీ ఆర్థిక సాయం నుంచి అయితే కూడా మనకు 18 నుండి 60 సంవత్సరాల వరకు మధ్య వయసు ఉన్న వారి ప్రతి మహిళలకైతే 1500 అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారండి. ఎన్నికల్లో మనకు ఈ యొక్క హామీ అయితే హామీ అయితే ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపాధి కల్పించేందుకైతే అర్హత కోసం అయితే ప్రతి ఒక్కటైతే చర్యలు అయితే తీసుకుంటున్నారండి. సో మనకు ఈ యొక్క అర్హత ప్రమాణాలు చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి యోజన కింద అయితే ప్రయోజనం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత ప్రమాణాలకైతే అనుగుణంగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇక వయస్సు చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే కూడా అప్డేట్ అండి. ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకైతే ప్రయోజనం అయితే చేకూరుతుందంటే మనకు కంపల్సరిగా ఏపీలోనే వారే ఉండాలి, ఏపీలోనే నివాసం అయితే ఉండాలి, పర్మనెంట్ అడ్రస్ కూడా ఏపీలోనే ఉండాలండి. ఇక ఆదాయం స్థాయి చూసుకున్నట్టయితే మనకు ఆదాయ ప్రమాణాలు పూర్తిగా చూసుకున్నట్టయితే వివరించినప్పటికీ కూడా ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు లక్ష్యంగా చేసుకొని అవసరమైన వారికి మద్దతు అయితే ఇవ్వాలనే ప్రభుత్వం అయితే లక్ష్యానికి చేరుకుంటుందండి. సో అవసరమైన పత్రాలు చూసుకున్నట్టయితే పథకం కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ఉన్న మహిళలకు అనేక ముఖ్యమైన పత్రాలు అయితే సేకరించాలని అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క పత్రాలు ఏంటి అని తెలుసుకున్నట్టయితే ఆధార్ కార్డు అండి, గుర్తింపు మరియు ప్రభుత్వం సేవలతో లింక్ చేయడానికైతే కీలకమైన పత్రం అండి. కంపల్సరీగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఇక రేషన్ కార్డు అయితే ఉండాలండి. ఇది దరఖాస్తులు యొక్క ఆర్థిక స్థితిని మనం దృష్టిలో ఉంచుకోవడానికి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇక మహిళల పేరు పైన బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అంటే సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసేందుకైతే ఉండాలండి. ఇక ఆధార్ లింక్ మొబైల్ అయితే కంపల్సరీగా ఆధార్కి సంబంధించి మొబైల్ అయితే లింక్ అయితే ఉండాలండి. సో మనకు 2 పాస్పోర్ట్లు అయితే ఉండాలండి. ఫోటోగ్రాఫ్ అనేది కంపల్సరీగా అంటే ఫోటో అనేది గుర్తింపబడి ఉండాలి. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక పథకం అధికారికంగా ప్రారంభించిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉంటుందని అయితే భావిస్తున్నారు. మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్లో లేదా మీ సేవా కేంద్రం నుంచి అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవద్దని అనేది చెప్పడం జరిగిందని. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఈ యొక్క సూపర్ 6 పథకం భాగంగా ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు నేరుగా ఆర్థిక సాయం అందించడం దీని లక్ష్యం అయితే చెప్పడం జరిగిందండి. డిపాజిట్ చేయడం ద్వారా డైరెక్ట్గా బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు 1500 రూపాయలు అయితే చేకూరుతుందని అయితే చెప్పడం జరిగిందండి. ఈ పథకం కేవలం ఆర్థిక మద్దతు కొలత మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలో మహిళలకు స్థిరమైన ఆదాయం వనరులుగా అంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వచ్చే విధంగా అయితే చేకూరుతామని అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ పథకం అనేది చూసుకున్నట్టయితే ఒక మహిళలకు సంబంధించి భరోసాగా ఇస్తూ శక్తిని ఇస్తూ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నామని అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ పథకానికి సంబంధించి మీరైతే డాక్యుమెంట్స్ అయితే ఉంచుకోండి. మనకు మీ సేవలో కానీ లేకపోతే డైరెక్ట్గా సచివాలయంలో వెళ్ళి అయితే అప్లై చేసుకునే వీలైతే ఉంటుందండి. సో ఈ పథకానికి సంబంధించి ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది అయితే చెప్పలేదు. కాకపోతే మనకు ఈ పథకం డాక్యుమెంట్స్ మీకు ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, మరియు మీ ఫొటోస్ కావచ్చు, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే దగ్గరైతే అంటే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అయితే దగ్గరైతే ఉంచుకొని త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. అప్డేట్స్ వచ్చిన వెంటనే మరి మనకు తొందరగా పెడితే కనుక అంటే ఆప్షన్స్ అనేది పెడితే తొందరగా సైట్ అనేది క్లోజ్ చేస్తే మళ్ళీ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అందులోనే సైట్ అనేది కూడా బిజీ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులని తెలిసిందో అంటే వయసుకు సంబంధించి అంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉంటారో వారికైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి వెంటనే ఈ డాక్యుమెంట్స్ అయితే దగ్గరైతే ఉంచుకోండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.